ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు సంధ్యారాణి గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ యొక్క సాక్ష్యం ఏమిటంటే, మరి నేను ఒక 2.5 years 3 years దగ్గర నుంచి మేము పాస్టర్ గారితో పరిచయం కలిగి ఉన్నాము. అయితే అప్పట్లో మరి నాకు కొంచెం ఒక చిన్న ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఆ ప్రాబ్లం వలన నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన స్థితిలోకి వచ్చాను. అయితే ఆ టైంలో మరి మా బ్రదర్ వాళ్ళ వైఫ్ తను ఆ చర్చికి వెళ్ళేది. తను చెప్పింది, ఇలా పాస్టర్ గారితో ప్రార్థన చేయించి ప్రార్థన పెట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పింది అనమాట. ఆ అమ్మాయి చెప్పిన ప్రకారంగా పాస్టర్ గారిని కలవడం, ఇంటికి పిలిచి ప్రార్థన పెట్టించడం చేశాము. అప్పుడు తర్వాత నుంచి నేను కొంచెం బెటర్గా అయ్యాను. తర్వాత పిల్లలు కూడా మంచిగా చదవడానికి మంచి దేవుని కృప చేశారు. అది కాకుండా మరి మేము పిల్లల్ని ఏ విధంగా చదివించాలి ఏంటి అనేది ఆలోచన చేసుకునేటప్పుడు పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు పాస్టర్ గారు చెప్పిన రీతిగా మరి పెద్ద అమ్మాయిని అయితే ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చదివిస్తున్నాం. మరి చిన్న అమ్మాయి ఏమో ఎయిర్ హోస్టర్గా ట్రైనింగ్ అవుతూ ఉంది. అదంతా మరి ఏంటంటే మేము దేవుని మీద ఆధారపడి పాస్టర్ గారితో అడిగినప్పుడు పాస్టర్ గారు చెప్పినటువంటి ఆలోచనలు, ఆమె చేసినటువంటి ప్రార్థన, అలాగనే మేము ఇల్లు కోసం కూడా ఆలోచిస్తున్నాం. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారికి చెప్తే, మీకు ఒక సొంత గృహాన్ని మీకు తొందరలో ఇవ్వబోతున్నారని చెప్పి ఉన్నారు. చెప్పేటప్పుడు ఆ విధంగానే పాస్టర్ గారు చెప్పిన విధంగా ఆ సంవత్సరంలోనే ఒక మంచి గృహాన్ని కూడా దేవుడు ఇచ్చారు. ఆ గృహం కూడా మరి రేపు మొన్న January 13 కూడా ఓపెనింగ్ చేయడానికి దేవుడు ఎంతో కృప చేశారు. అలాగనే మరి ఇల్లు ఒకటే కాదు కానీ దానికి సంబంధించి కారు కూడా దేవుడు నాకు ఇచ్చారు. దేవునికి వందనాలు. ఇంకా ముందుకి ఇంకను దేవుడు మంచిగా నన్ను ఆశీర్వదిస్తారని కూడా పాస్టర్ గారు చెప్పారు. మా కొరకు దినదినము ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగనే మరి మొన్న నా వైఫ్ కూడా మరి దుబాయ్ నుంచి వచ్చి మరలా వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిన ఒక 3-4 రోజుల తర్వాత చాలా సిక్ అయిపోయారు. ఆ సిక్ అయిపోయిన తర్వాత వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారిని ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించి డైరెక్ట్ ఫోన్లోనూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన మరుసటి రోజు నుంచి తను ఎంతో మంచిగా ఆరోగ్యంగా ఉండడం జరిగింది. అదంతా దేవుని కృప. పాస్టర్ గారు మా కొరకు నిత్యము ప్రార్థిస్తున్నటువంటి పాస్టర్ గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఇంకను పిల్లల విషయంలో, నా విషయంలో, మరి నా భార్య విషయంలో ఇంకను పాస్టర్ గారు మంచిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది కాకుండాను మరి ఇప్పుడు నేను కూడా, నా వైఫ్ అయితే సంపాదిస్తూ ఉన్నది అక్కడ, కానీ నేను ఇక్కడ ఖాళీగా ఉంటున్నానని అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటే నేను పాస్టర్ గారికి ఆ విషయం చెప్పాను. చెప్పేటప్పుడు పాస్టర్ గారు అన్నారు, మీరు తొందరలో ఒక మంచి బిజినెస్ చేస్తారండి అని చెప్పారు. అలాగనే ఈ యొక్క ఆరిలో ప్రదేశంలోనే ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టి రన్ చేయడానికి దేవుడు ఎంతో కృప చేశాడు. అందులో కూడా దేవుడు మమ్మల్ని మంచిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. దీనికి అంతటికీ ఏంటంటే పాస్టర్ గారు మా కుటుంబం పట్ల బాధ్యత కలిగి మా కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మీరందరూ కూడా కింగ్డమ్ చర్చికి రండి, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోండి, దీవెన ఆశీర్వాదాలు పొందండి, ఇంకనూ దేవునిలో బలం పొందండి. ఆమేన్.